Hi dear gentle friends, welcome to All Rounder Info. This is Gananath Shankar. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎక్స్పెరిమెంటేషన్స్ చేసేటప్పుడు కొత్తగా మెడిసిన్స్ కానీ డ్రగ్స్ కానీ కనుక్కునేటప్పుడు ఎక్కువగా ఆ ఎక్స్పెరిమెంటేషన్స్ చేసేది సైంటిస్ట్ ర్యాట్స్ పైన ర్యాబిట్స్ పైన ఇంకా చెప్పుకోవాలంటే మంకీస్ పైన ఎందుకు ర్యాట్స్ అండ్ ర్యాబిట్స్ని మ్యాక్సిమం ఎక్స్పెరిమెంటేషన్స్లోకి యూజ్ చేస్తున్నారు సో ఈ విషయాన్ని మన ఈ వీడియోలో చాలా షార్ట్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం ఆల్మోస్ట్ ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే 95% ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్స్ మెడిసిన్స్ని కానీ డ్రగ్స్ని కానీ కనుక్కోవడానికి చేసే జంతువు ర్యాట్సే ఒక్క యూఎస్లోనే 1,48,000 ర్యాబిట్స్ని ఈ ఎక్స్పెరిమెంటేషన్స్ కోసం వాడుతున్నారు ఓపెన్గా చెప్పాలంటే 1,48,000 ర్యాబిట్స్ వాటి లైఫ్ని సాక్రిఫైస్ చేస్తున్నాయి హ్యూమన్ రేస్ కోసం మన డిజీజెస్ నుంచి కాపాడడానికి కోసం 1,48,000 ర్యాబిట్స్ ఒక యూఎస్లోనే తన లైఫ్ని సాక్రిఫైస్ చేస్తుంది ఇంకా వరల్డ్ వైడ్ క్యాల్కులేట్ చేస్తే ఇట్ ఈస్ నియర్లీ 4 to 5 lakhs అని చెప్పాలి సరే ఎందుకు ఈ ర్యాట్స్ని ర్యాబిట్స్ని మాత్రమే మ్యాక్సిమం ఎక్స్పెరిమెంటేషన్స్లోకి యూస్ చేస్తున్నారు సో ఏమైనా రీజన్స్ ఉన్నాయంటే చాలా బలమైన రీజన్సే ఉన్నాయి సో వన్ బై వన్ లెట్ us see in this video సో ఫస్ట్ రీజన్ ఏంటో తెలుసా సో ఇది చాలా మైల్డ్ టెంపర్డ్ అంటే సో చాలా తక్కువ ప్రమాదకరం సో ప్రమాద స్థాయి వీటిని యూజ్ చేసి ర్యాట్స్ని కానీ ర్యాబిట్స్ని కానీ యూజ్ చేసి ఈ సైంటిస్ట్ ఎక్స్పెరిమెంటేషన్ చేసేది ఎందుకంటే అవి ప్రమాద స్థాయి చాలా తక్కువ సో చాలా సెన్సిటివ్ యానిమల్స్ ఈ రెండు కూడా పర్టిక్యులర్గా చెప్పాలంటే ర్యాబిట్స్ సో చాలా సెన్సిటివ్ మనం ర్యాబిట్స్ని లిఫ్ట్ చేసేటప్పుడు మూవీస్లో కానీ వీడియోస్లో కానీ చూస్తుంటాం సో చక్కగా క్యూట్గా ఉంటాయని చెప్పి వాటి చెవులతో లిఫ్ట్ చేస్తూ ఉంటారు బట్ నిజం ఏంటంటే ర్యాబిట్స్లోని ద మోస్ట్ సెన్సిటివ్ పార్ట్ వాటి చెవులే సో చెవులతో ర్యాబిట్స్ని లిఫ్ట్ చేయడం అంటే అది పెద్ద వైలెన్స్ అని చెప్పాలి సో మీరు అడగచ్చు అరే వాటి చంపి ఎక్స్పెరిమెంట్సే చేస్తున్నారు చెవుల్ని పట్టుకోవడం వైలెన్స్ అంటున్నావా అని చెప్పి సో ఎక్స్పెరిమెంటేషన్ ఈస్ డిఫరెంట్ బాస్ బట్ క్యూట్గా బాగున్నాయి కదా అని చెప్పి లిఫ్ట్ చేయడం అనేది ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ సో దట్స్ వై ఐమ్ జస్ట్ మెన్షనింగ్ సో ర్యాట్స్ గురించి మీరు ఆలోచించవచ్చు అరే ర్యాట్స్ ఏంటిరా సెన్సిటివ్ అంటున్నామంటే సో ర్యాట్స్ ఆర్ రియల్లీ సెన్సిటివ్ మన ఇంట్లో తిరిగే ర్యాట్స్ మనల్ని చాలా బాధపడతాయి కదా ఇబ్బంది పెడతాయి కదా అది సెన్సిటివ్ ఏంటరా అని అడిగితే సో మనల్ని ఇబ్బంది పెట్టచ్చు బట్ వాటి లైఫ్ అనేది చాలా సెన్సిటివ్ సో సెకండ్ పాయింట్ ఇంతకుముందు చెప్పిన పాయింట్తోనే కనెక్టెడ్ సో ఈజీ టు హ్యాండిల్ ఈజీ టు ట్రాన్స్పోర్ట్ సో ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి బల్క్గా ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా లేకపోతే దాన్ని హ్యాండిల్ చేయాలన్నా సైంటిస్ట్కి సో ఇవి చాలా ఈజీ అని చెప్పాలి సో అందుకే మ్యాక్సిమం ర్యాట్స్ని ర్యాబిట్స్ని యూస్ చేస్తారు అండ్ థర్డ్ పాయింట్ సో అఫ్ కోర్స్ ఇట్ ఈస్ వెరీ ఇన్ఎక్స్పెన్సివ్ సో కంపేర్డ్ టు అదర్ యానిమల్స్తో ఎక్స్పెరిమెంటేషన్స్తో కంపేర్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ సో మంకీస్తో కూడా ఎక్స్పెరిమెంటేషన్స్ చేస్తుంటారు కుక్కలతో డాగ్స్తో ఎక్స్పెరిమెంట్ చేస్తారు స్నేక్స్తో ఎక్స్పెరిమెంట్ చేస్తారు లేకపోతే పెద్ద జంతువులతో కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు బట్ వీటి ఎక్స్పెరిమెంటేషన్స్కి అయ్యే ఖర్చుతో పోల్చుకుంటే ఈ ర్యాట్స్ పైన మైస్ పైన లేకపోతే ర్యాబిట్స్ పైన చేసే ఖర్చు చాలా తక్కువ సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ నెక్స్ట్ ఈ రీజన్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది అదేంటంటే సో దీని రీప్రొడక్షన్ సైకిల్ చాలా ఫాస్ట్ ర్యాబిట్స్కి కానీ ర్యాట్స్కి కానీ ముఖ్యంగా ర్యాట్స్ యొక్క రీప్రొడక్షన్ సైకిల్ అంటాం కదా ఇది చాలా ఫాస్ట్గా రీప్రొడ్యూస్ చేస్తుంది సో ఎందుకు ఈ రీజన్ని ఎక్స్పెరిమెంటేషన్లో ఇంపార్టెంట్గా తీసుకుంటున్నారంటే సో ఎక్స్పెరిమెంటేషన్స్ ఎందుకు చేస్తారు సో డిసీజెస్కి డ్రగ్స్ కనుక్కోవడానికి సో వైరస్కి వ్యాక్సినేషన్ని కనుక్కోవడానికి ఎంత ఫాస్ట్గా మనం వ్యాక్సినేషన్ కానీ డ్రగ్ని కానీ కనుక్కుంటాం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ రీప్రొడక్షన్ సైకిల్ ఏదైతే ఉందో అది ఫాస్ట్గా ఉన్నట్లయితే సో దీని తాలూకు రిజల్ట్స్ కూడా సో వైరస్ కి సంబంధించిన వ్యాక్సినేషన్ కనుక్కునే రిజల్ట్స్ లేకపోతే డ్రగ్ కనుక్కునే రిజల్ట్స్ కూడా అంతే ఫాస్ట్గా సైకిల్స్ వస్తాయి కాబట్టి సో దే ఆర్ యూజింగ్ మ్యాక్సిమం ర్యాట్స్ అండ్ ర్యాబిట్స్ సో ఫైనల్ థింగ్ అండి దిస్ ఇస్ ద వెరీ కనెక్టివ్ రీజన్ ఇదేమో కాదు జెనెటికలీ సో వీటి జీన్స్ కానీ హ్యూమన్ జీన్స్ కానీ సో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అని చెప్పాలి సో జెనెటికలీ మాత్రమే సో జెనెటికలీ అంటే జన్యుపరంగా జీన్ పరంగా ఉంది సో మీరు అడగొచ్చు అంటే ఫిజికలీ చాలా డిఫరెన్స్ ఉంది కదా ఫిజికలీ టోటలీ డిఫరెన్స్ ఉంది కదా అని చెప్తే ఫిజికలీ దట్ ఈస్ డిఫరెంట్ బట్ ఐఎమ్ టాకింగ్ about genetic reasons so gene paranga janyu paranga so there are many similarities so bone similarities particularly rabbits bone so bone marrow backbone gaani human backbone gaani so chaala similar ga untayani cheptaru so bone ki sambandhinchina drugs gaani problems ki sambandhinchina medicines kanukuneటప్పుడు rabbits ni maximum use chestaru skin ki sambandhinchina dani kuda maximum use chestaru so ఇప్పుడు మనం చూడబోతున్నది నెక్స్ట్ అదే సో ఏ డిసీజెస్ కి ఈ rabbits నుంచి లేకపోతే rats నుంచి మెడిసిన్స్ ని డ్రగ్స్ ని కనుక్కుంటారన్న విషయాన్ని ఇప్పుడు చూడబోతున్నాం ఫస్ట్ థింగ్ ఇస్ హైపర్ టెన్షన్ సో మనిషిలో హైపర్ టెన్షన్ అనేది ఇప్పట్లో చాలా కామన్ డిసీజ్ అయిపోయింది సో ప్రతి చిన్న విషయానికి కొంతమంది ఎక్కువగా టెన్షన్ అవుతూ ఉంటారు టెన్షన్ వల్ల చాలా సమస్యలు చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఫిజికల్ సమస్యలే కాదు సైకలాజికల్గా ఎక్కువ సమస్యలు వస్తూ ఉంటాయి రిలేషన్షిప్స్ ఎక్కువ బ్రేక్ అవుతూ ఉంటాయి సో ఇటువంటి వాటి కోసం హైపర్ టెన్షన్కి సంబంధించిన మెడిసిన్స్ని కనుక్కోవడానికి సో వాళ్ళు యూస్ చేసే ఒక ఎక్స్పెరిమెంటేషన్ టూల్
ర్యాట్స్ అండ్ ర్యాబిట్స్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, సో ఇప్పుడు హ్యూమన్లో మోస్ట్ కామన్ అయిపోతున్న ఇంకొక డిసీజ్ ఏంటంటే డయాబెటీస్. ఆల్మోస్ట్ 30-35% ఆఫ్ వరల్డ్ పాపులేషన్కి డయాబెటీస్ ఉంది. ఇంకా చెప్పాలంటే పుట్టిన బిడ్డకి కూడా డయాబెటీస్ ఉంది అని కనుక్కుంటున్నారు. సో డయాబెటీస్కి కావాల్సిన మెడిసిన్స్ని కనుక్కునే ముందు సో ఎక్స్పెరిమెంటేషన్స్ ఎక్కడ చేస్తారంటే ర్యాట్స్ అండ్ ర్యాబిట్స్ పైనే సో దాని ఎక్స్పెరిమెంటేషన్ చేసి మెడిసిన్ని కనుక్కొని హ్యూమన్స్కి ఇస్తూ ఉంటారు. సో నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే హెచ్ఐవి వైరస్. సో హెచ్ఐవి వైరస్కి సంబంధించిన వ్యాక్సినేషన్ ఇంతవరకు డ్రగ్ మెడిసిన్ ప్రాపర్గా ఇంతవరకు లేదు. మీకు తెలుసు ఎక్స్పెరిమెంటేషన్స్ ఇంకా ల్యాబొరేటరీస్లోనే ఉన్నాయి. సో పాపం ఎన్నో లక్షల నుంచి కోట్ల వరకు ర్యాట్స్ కానీ ర్యాబిట్స్ కానీ వాటి లైఫ్ని ఈ హెచ్ఐవి వైరస్ కనుక్కోవడం కోసం సాక్రిఫైస్ చేస్తూనే ఉన్నాయి. సో అట్లీస్ట్ ఇన్ నియర్ ఫ్యూచర్లో దీనికి వ్యాక్సినేషన్ కనుక్కుంటారని చెప్పి లెటస్ ప్రే. సో అప్పుడైనా వీటి ప్రాణాలు తగ్గుతాయేమో. సో ఇంకా మోస్ట్ కామన్ నార్మల్ ప్రాబ్లమ్స్ చెప్పాలంటే ఒబెసిటీ, స్థూలకాయం, వీటికి సంబంధించిన ఎక్స్పెరిమెంటేషన్ మెడిసిన్స్ కోసం కూడా ఎక్స్పెరిమెంటేషన్ యూస్ చేస్తారు. సో ఇప్పుడు ఉన్న ఒక అతిపెద్ద ప్రాబ్లమ్ సో పాండమిక్ కరోనా వైరస్ COVID-19 దీనికి సంబంధించిన వ్యాక్సినేషన్ కనుక్కోవడానికి కోసం ఎక్స్పెరిమెంట్ చేసేది పాపం ఈ ర్యాట్స్ పైన ర్యాబిట్స్ పైన, మ్యాక్సిమం ర్యాట్స్ పైనే చేస్తున్నారు. సో రెస్పిరేషన్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే కూడా దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే కూడా సో వీటి నుంచి ర్యాట్స్ నుంచి ర్యాబిట్స్ నుంచి మెడిసిన్స్ని కనుక్కుంటారు. అండ్ వన్ మోర్ థింగ్, స్కిన్ డిసీజెస్, స్కిన్ ప్రాబ్లమ్స్ మోస్ట్ కామన్. సో ఈ స్కిన్ డిసీజెస్కి యూజ్ చేసే క్రీమ్స్ కానీ యాంటీబయాటిక్ ఆయింట్మెంట్స్ కానీ సో దీన్ని కనుక్కునే ముందు సో ఫస్ట్ ఎక్స్పెరిమెంటేషన్స్ ర్యాట్స్ మీద ర్యాబిట్స్ మీద చేస్తారు. సో ఈ స్కిన్కి సంబంధించిన ప్రాబ్లం మ్యాక్సిమం ర్యాబిట్స్ పైన నుంచి మెడిసిన్స్ దొరుకుతాయని చెప్తారు ఎక్స్పెరిమెంటేషన్ నుంచి. బట్ చాలా సాడెస్ట్ పార్ట్ ఏంటంటే మీకు తెలుసో తెలీదో వినే ఉంటారు మేబీ. సో ఈ ర్యాబిట్స్ స్కిన్ చాలా సెన్సిటివ్. స్కిన్ పైన ఉండే హెయిర్ చాలా సెన్సిటివ్ హెయిర్ ఉంటుంది. ఆ హెయిర్ని కంప్లీట్గా షేవ్ చేస్తారు ఎక్స్పెరిమెంట్ చేసే ముందు. సో అలా షేవ్ చేసిన తర్వాత చాలా బాధపడతాయి అవి, సెన్సిటివ్ అని ఆల్రెడీ చెప్పుకున్నాం. సో దానిపైనే ఎక్స్పెరిమెంట్ చేసి కనుక్కుంటారు. ఇంకా ఒక సిల్లీ విషయం ఏంటంటే మనిషి అందంగా కనిపించాలనుకునే ఈ బ్యూటీ కాస్మెటిక్స్ మనం వాడుతూ ఉంటాం కదా, ఆ బ్యూటీ కాస్మెటిక్స్ అంత ఈజీగా మన పైన రావు. సో ఏదైనా ఒక క్రీమ్ ఫేస్ పైన మనం అప్లై చేయాలంటే దాని తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. సో కొన్నిసార్లు స్కిన్ ఏదైనా ప్రాబ్లం రావచ్చు, ర్యాషెస్ రావచ్చు. సో ఇలా రాకుండా ఉండడానికి ముందుగా ఒక ఎక్స్పెరిమెంటేషన్స్ చేస్తారు. సో ఆ ఎక్స్పెరిమెంట్స్ చేసేది ర్యాట్స్ పైన ర్యాబిట్స్ పైనే. సో ర్యాబిట్స్ పైన ఎక్కువగా చేస్తుంటారు స్కిన్ కాస్మెటిక్స్ క్రీమ్స్ కనుక్కోవడానికి. సో మీరు అందంగా తయారవుతున్నారు, మీరు బాగా కనిపిస్తున్నారు, మీరు ఏదైనా క్రీమ్ రాసుకుంటున్నారంటే ఆలోచించండి. సో మీరు ఒక లైఫ్ని, ఒక పర్టిక్యులర్ బ్రీడ్, సో మీరు ఒక పర్టిక్యులర్ యానిమల్ ర్యాబిట్ ఒక లైఫ్ సాక్రిఫైస్ చేసిన తర్వాతే మీరు ఆ క్రీమ్ని అప్లై చేసి మీరు అందంగా తయారవుతున్నారనే విషయాన్ని సో యూ షుడ్ ఫైండ్ అవుట్ అట్లీస్ట్ నౌ. సో సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ ఎంతో పెరిగింది. రీసెంట్గా ఈ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్లో ఏం జరిగిందంటే ఒక కొత్త ర్యాట్ బ్రీడ్ని కనుక్కున్నారు, ఒక మైస్ బ్రీడ్ని కనుక్కున్నారు. సో ఉండే ర్యాట్స్ని చంపకుండా కొత్తగా బ్రీడ్ని కనుక్కొని ఆ బ్రీడ్ పైన ఎక్స్పెరిమెంట్ చేద్దాము అని చెప్పి ఒక కొత్తగా కనుక్కున్నారు. ఆ బ్రీడ్ని ఏమంటారంటే ట్రాన్స్పానిక్ మైస్ అంటారు. ఈ ట్రాన్స్పానిక్ మైస్ ఆర్టిఫిషియలీ క్రియేటెడ్ జెనెటికల్ బ్రీడ్ అని చెప్పాలి. సో ఈ బ్రీడ్ పైన ఏం చేస్తారంటే డిజీజెస్, మనుషుల్లో వచ్చే కొత్త డిజీజెస్ని ఈ ర్యాట్స్ పైన ఎక్కించేసి దానిపైన ఎక్స్పెరిమెంటేషన్స్ చేస్తూ ఉంటారు. ఇంజెక్ట్ చేస్తారు ఈ డిజీజ్ని కంప్లీట్గా ఇంజెక్ట్ చేసి దే విల్ డూ ద ఫర్దర్ ఎక్స్పెరిమెంటేషన్స్ ఆన్ ద ర్యాట్స్ అని చెప్పాలి. సో గుర్తించండి, సో మనిషి ఇంత సంతోషంగా హెల్తీగా బతకాలంటే ఈ జంతువులు వాటి లైఫ్ని సాక్రిఫైస్ చేస్తున్నాయి. నాట్ ఓన్లీ దిస్ అండి, చాలా జంతువులు, నేచర్ కూడా చెప్పాలంటే దాన్ని సాక్రిఫైస్ చేసుకొని మన ఆనందం కోసం మన ఆనందాన్ని ఇస్తున్నాయని చెప్పాలి. సో దట్ ఎవ్రీథింగ్ ఈజ్ వాల్యుబుల్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్. సో అట్లీస్ట్ వీ షుడ్ నో దిస్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైమ్. సో విత్ దట్ నోట్ I would like to sign off, but before that I would like to request you, so subscribe చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్రౌండర్ ఇన్ఫోలో A నుంచి Z వరకు ఆల్మోస్ట్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ వీఆర్ గివింగ్ యూ అప్డేట్, సో దట్ ఇట్ విల్ బి యూస్ఫుల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇఫ్ యూ ఆర్ కన్క్లూడింగ్ అప్ లైకింగ్ అవర్ వీడియోస్, షేర్ దిస్ వన్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో థమ్స్ అప్ ఇవ్వండి, లైక్ చేయండి. సో డూ ఆల్ దిస్ థింగ్స్ సో దట్ ఇట్ విల్ గివ్ లాట్ ఆఫ్ బూస్టింగ్, ఇట్ విల్ గివ్ లాట్ ఆఫ్ మోటివేషన్ సో టు డూ ఫర్దర్ వీడియోస్ అనమాట. సో విత్ ఆల్ దిస్ నోట్, this is Gananath Shankar signing off from Allrounder Info. Take care, stay home, stay safe. Bye bye.